నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అంటే ఆయన గురించి చాలా చెప్పాలి. అయితే గాయకులుగా, వాద్య కళాకారులుగా, నృత్య దర్శకులుగా జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహించారు ఆయన. అయితే జానపద కళారూపాల్లో డాక్టరేట్ కూడా వచ్చింది ఆయనకి. సో ఆయన అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. 25 సంవత్సరాలుగా యూత్ ఫెస్టివల్స్లో ఒకటే పేరు వినిపిస్తుంది. ఆయనే డాక్టర్ లింగా శ్రీనివాస్ గారు. ఇప్పుడు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు మీరు జానపదం గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీరంటే ఆ డప్పు అంటే కంజర పట్టుకున్నారు. సో ఒక పాటతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. తప్పకుండా. ముందు ఇప్పుడు వర్తమాన కాలంలో కరెంట్ అఫైర్ మన యుద్ధం, ఆ యుద్ధం హోరాహోరీగా చేస్తున్నటువంటి ఆ సైనికులకి నా వంతుగా నా జానపద బాణిలో వారికి అంకితం ఇస్తూ ఒక కళాకారులందరి తరఫున, జానపద కళాకారులందరి తరఫున వారికి, ఎందుకంటే మనం ఈరోజు బతికి శ్వాస తీసుకుంటున్నామంటే నిరంతరం మన కోసం పనిచేసేటువంటి ఆ సైనికులు. సో ఆ సైనికుల కోసం ఒక దేశభక్తి గీతం అంకితం ఇస్తూ ఈ పాట. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. కారు చీకట్లలోన కాంతి రేఖ నీవురా, కదం తొక్కి కదలవో ఈ భారతీయ వీరుడా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా, కారు చీకట్లలోన కాంతి రేఖ నీవురా, కదం తొక్కి కదలబోయి భారతీయ వీరుడా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా, గలగల పారే నదులు, ఎత్తైన గిరులు జరులు, సస్యశ్యామలమై విరిసే సుందరమౌ భారతదేశం, తూర్పు దిక్కున బంగాళమే, పడమర దిక్కున అరేబియే, ఉత్తరాన హిమ పర్వతం, దక్షిణాన హిందూ సంద్రం, సస్యశ్యామల దేశం సుందర భారతదేశం, సస్యశ్యామల దేశం సుందర భారతదేశం, కారు చీకట్లలోన కాంతి రేఖ నీవురా, కదం తొక్కి కదలబోయి భారతీయ వీరుడా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా, వీరాది వీరాలేరా భారతమ్మ ముద్దు బిడ్డవేరా. అసలు ఈ జానపదం ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు పాడింది అయితే వాళ్ళకు మన జానపద కళాకారుల తరఫున మీరు డెడికేట్ చేస్తూ పాడారు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే మీరు మీ పాట ఈ జానపదం అసలు ఎప్పుడు మొదలైంది? అసలు మీకు ఎందుకు జానపదం ఇది అంటే ఈ పాటలు పాడాలి, కంజర పట్టుకోవాలి, డప్పు పట్టుకోవాలని ఎప్పుడు అనిపించింది? మెయిన్ ఏంటంటే నాది గ్రామీణ నేపథ్యం. నేను కులానికి కొమటి కులంలో నాకు జన్మనిచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా తాతగారు లింగానారాయణ గారు హడ్తీ వ్యాపారం చేసేవారు. హడ్తీ అంటే రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటూ బీట్, తెలంగాణలో బీట్ అంటారు, అది ఎక్స్పోర్ట్ చేయటం అన్నమాట. అయితే ఊర్లో ఎక్కడ చిందు యక్షగానాలు జరిగినా, డప్పు నృత్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా, పొరుగురి కళాకారులు ఊరికి వస్తే వారికి అప్పట్లో ఈ సత్రాలు, లాడ్జీలు ఉండేవి కావు. అప్పుడు మా ఇంట్లో ఏంటంటే దాదాపు 14 రూములు, పెంకుటిల్లు అయినా పల్లెటూరులో కొంచెం పెద్ద ఇల్లు అన్నమాట. మా తాతగారు మంచి కళాసేవకులు. వారి లెగసీలో నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఏ కళారూపాలు వచ్చినా మా ఇంట్లో వారికి బస, భోజనాలు అన్నీ ఉండేవన్నమాట. సో అలా వారి తరపున మా నాన్నగారికి, మా అమ్మగారికి ఈ కళాభిరుచి అబ్బడం జరిగింది. అట్లా వాళ్ళతో సేకరించుకున్న పాటలు, భజన పాటలు అట్లాంటివన్నీ ఎక్కువగా పాడి, మా మదర్ గంగలక్ష్మి, మా నాన్నగారి పేరు గంగాధర్. సో వాళ్ళు నాకు భజన్స్ ఎక్కువ నేర్పించారు. తాతగారేమో పద్య నాటకాలలో పద్యాలు నేర్పించారు. తాతగారు స్వయంగా పద్యనాటక కళాకారులు కూడా. సో అట్లా మా ఈ పారంపరిక
అంటే మీ తాతగారు అట్లా పద్యాలు వాడినప్పుడు మీకు అట్లా వింటూ ఉండేవాళ్ళ? మాకు నేర్పేవాళ్ళు. మా పుట్టపైన పడుకోబెట్టుకుని మా తాతయ్య ఒక పద్యం చెబితే నాకు ఇంత తాయిలం ఇచ్చేవాడు, ఒక చాక్లెట్ లాంటి ఏదైనా ఒక చిన్న స్వీట్ మిఠాయి అట్లా. సో పద్య నాటకాలకు సంబంధించినటువంటి పద్యాలు పాటలు, అప్పుడు సినిమా పాటలు కూడా ఏంటంటే 10 పైసలు 15 పైసలకి ఒక పాటల పుస్తకం దొరికేది. అట్లాంటి పుస్తకాలు నాకు బహుమతికి ఇచ్చేవాడు మీ తాతగారు. సో అట్లా మాకు పాడడం అనేటువంటి ఒక కళ అబ్బింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు పాట. లింగా శ్రీనివాస్ గారు పాడడం స్టార్ట్ చేసింది అక్కడ నుంచి అన్నట్టు, బీజం పడింది అక్కడ. అయితే ఏది ఫస్ట్ వాడింది ఏది, అంటే ఫస్ట్ నేర్చుకున్న పద్యం ఏదన్నా ఉంటది కదా, ఫస్ట్ పాడిందా పద్యం? నేను చిన్ననాడు 3వ తరగతిలో మాకు మా అమ్మగారు చెప్పేవాళ్ళు అనమాట. ఎప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ నువ్వు ఇదే ఇట్లా నేర్చుకున్నావా, భక్త ప్రహ్లాద అని సినిమాలో ఒక పెద్ద పాటల పుస్తకం చాలా పొడుగు ఉంటుంది, 1/4లో నిలువుగా చేస్తే అట్లా. ఆ పాటల పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. సో అందులో జనకుడు నీపై కినుక వహించి నను మదియింప మదినంచే, చంపేదెవరు సమసేదెవరు సర్వము నీవే కదా స్వామి, జీవము నీవే కదా బ్రోచే, భారము నీవే కదా మా భారము నీదే కదా. ఇది ప్రహ్లాద్ పాడతాడు. మీ పద్యాల నుంచి జానపదానికి ఎట్లా టర్న్ అయింది? ఓకే. సో అయితే అక్కడ నా చైల్డ్హుడ్లో ఏంటంటే సిద్ధార్థ హై స్కూల్లో నేను చదువుకున్నానమ్మా. అప్పుడు మా ప్రధానాచార్యులు ఉండేవాళ్ళు, ఇప్పటికి ఉన్నారండి, జె రవీంద్రరావు గారు. వారు నాటకాలు కూడా రాసి మాతో ప్రదర్శింపజేసేవాళ్ళు అనమాట. సో అలా మంచి పాడడం, నా లోపల పాడే అటువంటి ఒక కళని తీసుకొని నన్ను ఫస్ట్ వేదిక మీద ప్రదర్శన ఇచ్చేలాగా చేసింది రవీంద్రరావు సార్. ఆ రవీంద్రరావు సార్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషం ఇప్పుడు నాకు. అప్పుడు ఏంటంటే పట్టు చీర తెచ్చినానే పెట్టెలోనా పెట్టినానే, కట్టుకోవే సిన్నదానా ఎంకి నా మరదలా. అప్పుడు ఎంకి పాటలు ఇలాంటి డాన్స్లు పిల్లలకి నేర్పించేవాళ్ళు అనమాట. తర్వాత నేను ఈ డాన్స్ చేస్తూ ఉంటే ఇంకొక మిత్రురాలు జానపద నృత్యం ఆ అమ్మాయి కూడా చేసింది. అదేంటంటే కంటికి కాటుకబెట్టి కడవా చంకానబెట్టి కళ్ళ నీళ్ళు కడవ నిండెను గదరా కల్మోహన రంగా కళ్ళ నీళ్ళు కడవ నిండెను గదరా. గున్నమామి కొమ్మ మీద చిలక దంపతుల జంట, గున్నమామి కొమ్మ మీద చిలక దంపతుల జంట, నన్ను చూసి వెక్కిరించెను గదరా కల్మోహన రంగా నన్ను చూసి వెక్కిరించెను గదరా. ఈ డాన్స్ ఆ అమ్మాయికి నేర్పించేటప్పుడు నేను క్లాస్ రూమ్లో ఉండి నేను చేస్తున్నా ఒకవైపు. అట్లా నేను చేసే పద్ధతిని చూసి అరే నీకు కూడా డాన్స్ వచ్చు కదరా భయ్, నువ్వు కూడా డాన్స్ నేర్చుకో అన్నప్పుడు రవీంద్రరావు సార్ ఫస్ట్ డాన్స్లో అండ్ సింగింగ్లో ఇన్వాల్వ్ చేసిండు అనమాట. జానపదం పాట ఆట రెండు ఒకటేసారి వచ్చేసినాయి అన్నట్టు. అయితే మీ తాతగారి నుంచి జానపదం అంటే పద్యాల నుంచి పాట జానపదం దాకా వచ్చి తర్వాత అది డ్యాన్స్తో కలగలిసింది అన్నట్టు జానపదం. సో అయితే ఇప్పుడు అది జానపదం ఆట పాట రెండు కలగలిపి మీరు ఇప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తున్నట్టున్నారు చాలా. ఇప్పుడు రీసెంట్లీ దూరదర్శన్లో ఆట పాట అని ఒక 25 ఎపిసోడ్లకి నేనే న్యాయ నిర్ణయం చేసి ఎపిసోడ్ చేసాం. ఓకే, అంటే జానపద పాటలు ఆటలు రెండు. టైటిల్ పేరే ఆట పాట. ఆట పాట అంటే ఏ పాట అయినా ఓన్లీ జానపదం మాత్రమే? జానపదం మాత్రమే. అయితే ఇప్పుడు మీరు జానపదంకి సంబంధించి కంజరా డప్పు ఇవి మీ ప్రత్యేకత.
మీరు వాయించడంలో ఒక దిట్ట అని అంటే చాలామంది చెప్పడం కాదు, మీరు ఇప్పుడు చాలామంది మీరు ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, కంజరా డప్పు అంటే డాక్టర్ లింగా శ్రీనివాసరావు గారే గుర్తొస్తారు అని ప్రదర్శనలకు సంబంధించి. అయితే ఈ కంజరా డప్పు అసలు మీకు నేర్చుకోవాలని ఎట్లా అనిపించింది, అసలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎట్లా స్టార్ట్ అయింది అది? అయితే అప్పుడు నేను డాన్స్ మాస్టర్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఈ సీడీలు క్యాసెట్లలో ప్రదర్శన ఇచ్చేలా లేదు. అప్పుడు మెయిన్ ఏంటంటే ఒక విద్యార్థులు స్టేజ్ పైన ప్రదర్శన ఇవ్వాలి అని అంటే ఒక సింగర్ కావాలి, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కావాలి, ఒక డాన్స్ మాస్టర్ కావాలి, అండ్ దాని తర్వాత కోరస్ ఇచ్చేవాళ్ళు కావాలి. అట్లా అందరూ రావాలి అని అంటే అది ఎక్కువ వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయం. అప్పుడు ఏంటంటే నేనే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా నేను అప్పుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని హైర్ చేసుకుని డాన్స్ ప్రదర్శన ఇవ్వాలి అని అంటే అది ఖర్చుతో కూడుకున్న పని. తర్వాత పాడాలి, డాన్స్ కొరియోగ్రాఫర్కి ఇట్లా రకరకాలుగా కాకుండా నేనే మల్టిపుల్ టాస్క్ చేయడం జరిగింది. అలా సరస్వతి శిశు మందిర్లో నేను డాన్స్ టీచర్గా చేశాను అనమాట. దాదాపు 10-12 సంవత్సరాలు నేను డాన్స్ టీచర్ని, ఫస్ట్ సింగర్. ఇలా పిల్లలకి దేశభక్తి గీతాలు మరియు జానపద నృత్యాలు ఇవన్నీ చేసే దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ చేశాను అనమాట. అంటే మీరు ఇప్పుడు డప్పు ఇన్స్ట్రక్టర్ కూడా అయ్యారు, డప్పు ఇన్స్ట్రక్టర్ ప్లస్ ఫోక్ సింగర్. సో ఏంది అంటే ఇప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ ఏమైనా స్టార్ట్ చేశారా ఏంది? అవును, అయితే లోక్ కళా వికాస పరిషత్తు అని ఒక కళా సంస్థని నేను స్టార్ట్ చేశాను. ముఖ్యంగా సాంఘిక జీవన నేపథ్యంలో డప్పు అంటేనే ఒక రకమైనటువంటి హేయభావం ఉండేటువంటి ఆ రోజులు అవి. దాదాపు 20 years బ్యాక్, 25 years బ్యాక్, జస్ట్ యూ ఇమాజిన్ వాట్ ద డేస్ ఆర్. అవునా? అప్పుడు కుల వివక్ష ఎక్కువగా ఉన్న సమయంలోనే డప్పు నన్ను హక్కును చేర్చుకుంది, డప్పే హక్కును చేర్చుకుంది. సామాజిక దానికి సంబంధించిన సోకాళ్ళు క్యాస్ట్ వాళ్ళే డప్పు వాయిస్తారు అనేటువంటి దాని నుండి మనం ఎందుకు దీన్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే ఆ డప్పు అంతరిస్తున్నటువంటి నేపథ్యం అది ఆ టైంలో. ఒకవైపు ఏంటంటే ఈ వృత్తి కళలు అంతరించిపోయే టైము, మరొక వైపు దాని అవసరం సమాజానికి ఉంది. ఇప్పుడు రకరకాల ఉద్యమాల గీతాలు మనం ప్రదర్శన ఇవ్వాలి అని అంటే ఎక్కువగా డప్పే వాడేవాళ్ళు. ఇప్పటికీ వీధి నాటకాలలో, ఆధునిక వీధి నాటకంలో కానీ మీకు ఒక స్ట్రీట్ ప్లేస్ కానీ లేదంటే జానపద గీతాలు బయట ప్రదర్శనలు, జానపదం అంటే డప్పు గుర్తు రావాల్సింది, కంజర కూడా గుర్తు రావాల్సింది. అది పట్టుకొని వాడితేనే అంటే ఆ ఫీల్ అనేది దాని ఇది రక్తం అమ్మ, అదే దాని మూలాలు తెలుస్తాయి. ఆ డప్పు పట్టుకొని వాడితేనే ఆ పాటకున్న అందం కూడా బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ డప్పు ఈ కంజర మీరు అంటే అట్లా మీకు స్వతహాగా డప్పే మిమ్మల్ని అంటే హక్కున చేర్చుకుంది అని చెప్తున్నారు. మా గురువు గారు యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చిన తర్వాత మాకు అప్పుడు జగిత్యాల్లో ఉన్నప్పుడు కౌశిక్ అని నా మిత్రుడు ఉండే, వారు బెస్త కులానికి సంబంధించిన వాళ్ళు, సందీప్ రావు అని వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా మేమంతా ఒక టీం. కులతో సంబంధం లేకుండా సామాజిక నేపథ్యంలో కళకు సంబంధించినటువంటి ఈ వాయిద్యం, అదే కులం లేనిదే కళ. కళాకారుడికి అసలు కులం అనేది కులం లేదండి. కళాకారుడికి అనేది అంటే కళాకారుడు ఎవరైనా కళాకారుడే, కులంతో సంబంధం లేదు. కళ అనేది ఒక కులం అండి నా దృష్టిలో. కళాకారులకి కళనే ఒక కులం, బస్ అంతే. ఎందుకంటే ఆ టైంలో దాదాపు అంటే కుల సంఘాల వాళ్ళు, మా పెద్దవాళ్ళు మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పిండ్రు, కొమటై నుండి ఇక డప్పు పట్టుకొని తిరుగుతాడేమరా మీ ఆయన, మీ బాబు అని ఇట్లా చాలాసార్లు చెప్పిండ్రు. ఏనాడు మా నాన్న అడగలేదండి, ఏమరా మరి అట్లా అంటున్నారు, అదే డప్పు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారా అని ఒక్కనాడు అడగలేదు నన్ను. ఆయన బాధపడ్డాడు మనసులో అని నన్ను అడగలేదు. వాని ఇష్టం ఉంది, వాడేదో చేద్దామంటుండు, చేసుకొని అన్నాడు. కళాకారుడు ఎదుగుదాం అనుకుంటున్నాడు, ఈ ఒక్క డప్పు గ్రామీణ స్థాయి నుండి హైదరాబాద్లో టేకాఫ్ అయి అమెరికాలోని ఒక గూగుల్ ఆఫీస్లో, సిలికాన్ ఆంధ్ర లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లలో డప్పు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసుకుని అమెరికాలో ఉండేటువంటి తెలుగు వాళ్ళకి
ఔత్సాహికులైనటువంటి వాళ్ళకి దాదాపు ఒక 200-300 మందికి నేను అక్కడ శిక్షణ ఇచ్చి అక్కడ ప్రదర్శన ఇప్పించడం జరిగింది. ఓకే, అంటే డప్పే కదండి మనం తీసుకుని పోయింది. అది చాలా అంటే అది అద్భుతమైన విషయం. అక్కడి వరకు వాళ్ళు పిలిపించి మరీ డప్పు నేర్పించుకున్నారంటే అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏందో తెలుస్తుంది. అక్కడ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అని కూచిబొట్ల ఆనంద్ గారు, డాక్టర్ కూచిబొట్ల ఆనంద్ గారు, తెలుగు ఎక్కడ ఉంటే ప్రపంచం మొత్తం మీ గ్లోబ్ తిప్పి చూస్తే తెలుగు ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ ప్రతి వాళ్ళ లోగిళ్ళకి అక్షరాల తోరణాలు కట్టినరు. తెలుగు భాష, తెలుగు పద్యం, తెలుగు సంస్కృతి, వీటి గురించి మాత్రమే జీవితాశయంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి యూనివర్సిటీ అది. సో అటువంటి వాళ్ళు నన్ను అక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏంటంటే డప్పు అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశం. అలాంటి సందర్భంలో ఒక డప్పు శిక్షణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న వచ్చినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇలా ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక పరిశోధక విద్యార్థి ఉన్నాడు. ఆయన కోమటైన కానీ డప్పు చాలా ఎక్స్పర్ట్ అని చెప్పడం, నన్ను అమెరికా ప్రయాణానికి దారి తీయటం, ఇదంతా జరిగింది. ఇలా దాదాపు ఒక 10-15 దేశాలు తిప్పి మనకి గ్లోబల్లీ ఒక 3000 మంది శిష్యులు ఈరోజు మనకి తయారైనారు. అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఒక పాట 2 పాటలు పాడినారు మీరు. అయితే మీరు కంజర, డప్పు గురించి మాట్లాడినారు. అసలు ఇప్పుడు మనకి డప్పు వాయిద్యం అయితే లేదు, మనకు కంజర ఉంది. అయితే ఇంకొక అద్భుతమైన పాట మాకోసం. తప్పకుండా. హరిహరా వాన గురిసే వరదవారే వాటమైన చెరువు నిండే సట్టికేడు సందురాలు శాపమింగేరా, సట్టికేడు సందురాలు శాపమింగేరా, సట్టికేడు సందురాలు శాపమింగంగా చూసి అలుగులున్న కప్ప పిల్ల కలుగు మింగేరా, అలుగులున్న కప్ప పిల్ల కలుగు మింగేరా. హరిహరా వాన గురిసే వరదవారే వాటమైన చెరువు నిండే సట్టికేడు సందురాలు శాపమింగేరా, సట్టికేడు సందురాలు శాపమింగేరా. సట్టికేడు సందురాలు శాపమింగంగా చూసి అలుగులున్న కప్ప పిల్ల కలుగు మింగేరా, అలుగులున్న కప్ప పిల్ల కలుగు మింగంగా చూసి ఏటికాడి లేగ దూడ ఏరు మింగేరా, ఏటికాడి లేగ దూడ ఏరు మింగంగా చూసి కవిని కాడి కావలొన్ని గడ్డి మింగేరా. హరిహరా బాబా అద్భుతం ఉంది. మీరు కంజర పట్టుకుంటే అసలు పాటల ప్రవాహం ఆపియద్దు అనిపిస్తుంది నాకు. అట్లా పాటల ప్రవాహం కొనసాగితే బాగుండు అనిపిస్తుంది మాటల కన్నా. అయితే మీరు ఇప్పుడు ఈ ఫోక్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసిండ్రు. అయితే అసలు ఈ పిహెచ్డిలో స్పెషలైజేషన్ ఏంటి, అసలు ఇది ఎందుకు చేయాలనిపించింది మీకు ఇందులో పిహెచ్డి? నా హృదయంలో మరుగుతున్న ప్రశ్న అడిగారు మీరు. అదే అయితే అందరూ పరిశోధన చేస్తారమ్మా, పరిశోధన అందరూ చేస్తారు. పరిశోధన చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలన్నా లేదు. ఆ టాపిక్ ప్రొఫెషనల్ స్టడీస్ వేరు, జానపద కళలు వేరు. ఈ జానపద కళలు అనేటువంటి ఒక అవసరం లేని కాలక్షేపంతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్ అని భావించేటువంటి వాళ్ళందరికీ ఆ జానపద విజ్ఞానాన్ని తరగతి గదికి తీసుకురావాలనేటువంటి ప్రాజెక్ట్ నా పిహెచ్డి టాపిక్. అది అంటే ఈ స్ఫూర్తి వేదిక పైన నా స్ఫూర్తిపూర్వకమైనటువంటి విషయాన్ని నేను ఇక్కడ పంచుకుంటున్నందుకు చాలా సంతోషం నాకు. జానపద విజ్ఞానం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంటర్టైన్మెంట్ కదా, ఏదో కాలక్షేపంకి చేసుకుంటూ పాడుకునేటువంటివి పాటలు, ఏదో లొల్లాయి పాటలు అనుకుంటారు. కానీ మనిషి నిజ జీవితంలో, సమాజ నిర్మాణంలో,
సాంస్కృతిక నిర్మాణంలో, ఎన్నో రకాలైనటువంటి జానపద సంగీతంలోని అనేక రకాలైనటువంటి పాటలు, ఆటలు, కళారూపాలు, వాయిద్యాలు ఇవన్నీ కలిపి మనిషి యొక్క జీవన విధానం, సాంఘిక పదాచారాలు, వస్తు సంస్కృతి, పండగలు, పబ్బాలు ఇవన్నీ కలిపితే జానపద విజ్ఞానం. అలాంటి జానపద విజ్ఞానాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి తరగతి గదికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను చేసినటువంటి ప్రయత్నమే నా ఈ పిహెచ్డి ప్రయోగం అమ్మ. ఓకే, అంటే అట్లా మీరు పిహెచ్డి చేయడానికి ఒక రీజన్ అదన్నమాట. అయితే మీ లైఫ్లో మీరు బాగా అంటే ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎవరు, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా గురువు గారు అండి, కొండలరావు గారు. కొండలరావు గారు వారి దగ్గర నేను శిష్యరికం చేసిన తర్వాత ప్రపంచానికి నేను పరిచయం అయ్యాను. ఎందుకంటే ఎంత కళ ఉన్నా అది బయట పబ్లిక్ రావాలి, ఒక కళాకారుడుగా ఎదగాలి అంటే ముఖ్యంగా ఒక సరి అయినటువంటి సరికొత్త వేదిక కావాలి, మనకు ఒక సరికొత్త రూపుదిద్దుకునేటువంటి ఒక అవకాశం రావాలి. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి జగిత్యాల నుండి పట్నం బాట చూపి జగిత్యాల్లో నన్ను ఒక వేదిక పైన నిలబెట్టినటువంటి మా గురువు గారు, ఇప్పుడు బృందావనం రిసార్ట్స్ అధినేత ఆయన. కళాకారుడుగా నన్ను వేదిక నెక్కించి నాకు క్రమశిక్షణను నేర్పి ఒక సమర్థవంతంగా ప్రదర్శన ఇవ్వగలిగినటువంటి కళాకారుడుగా తయారు చేసి ప్రపంచానికి హైదరాబాద్ నుండి టేకాఫ్గా నాకు శక్తినిచ్చినటువంటి మొట్టమొదటి గురువుగారు, నాకు స్ఫూర్తి వారే. ఆ గురువుగారు కొండలరావు గారికి ఈ స్ఫూర్తి వేదిక తరపున ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తితో మీరు జానపదంలో పిహెచ్డి చేసి ఇప్పుడు మా స్ఫూర్తి కార్యక్రమంలో మీరు ఒక అంటే స్ఫూర్తిదాయకంగా ఉన్నారు చాలా మందికి. మీరు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పిహెచ్డి తర్వాత జానపదం మీద అంటే చాలా రీసెర్చ్ చేశారు. అంటే 16 కళల మీద చేశారని చెప్పారు మీరు. అంటే 16 కళల్లో మీకు ప్రావీణ్యం ఉంది. అంటే ఏవేంటి అవి కళలు? అంటే 16 కళలు అంటే ఇప్పుడు 16 అనాల అమ్మాయి అంటారు కదా, అన్ని రకాల గుణాలు అని అన్నాను నేను. సో 16 అనాల అమ్మాయి అని అంటే 16 రకాల గుణాలు ఉంటాయి. ఆ టాపిక్ ఒక రకమైతే, మనకి జానపద విజ్ఞానంలో ఒక గాయకుడిగా, ఒక మేకప్ మెన్గా, ఒక నృత్య దర్శకుడిగా, రచయితగా, దర్శకుడిగా, ఒక వాద్య కళాకారుడిగా, ఒక టీచర్గా, ఒక ప్రశిక్షకుడిగా, ఒక పరిశోధకుడిగా, అవునా? సో అలా ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలలో మనం ఈ జానపద విజ్ఞానాన్ని విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళి, జానపద విజ్ఞానం అంటే ఇది ఒక టైంపాస్ టాపిక్ కాదు, ఇది కూడా ప్రొఫెషనల్ ఒక కళని ఉపయోగించుకొని జీవనం సాగించవచ్చు, దీనిలో సక్సెస్ఫుల్ లైఫ్ చూడవచ్చు మనము అని అన్ని రకాల 16 రకాల కోణాలలో మనం అది సిస్టమ్ తయారు చేసామన్నమాట. ఓకే, అంటే మీరు అంటున్నారు దీంట్లో ఇది కూడా ప్రొఫెషన్గా ఎంచుకోవచ్చు, దీంట్లో కూడా మంచి లైఫ్ ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు చాలామంది కళాకారులు ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం కళ మీదనే నమ్ముకుంటే మనకి అంటే జీవనోపాధి అవ్వదు, మనం సైడ్గా కూడా ఇంకేదైనా జాబ్ చేయడము లేకపోతే ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి అంటుంటారు, అయితే బిజినెస్ ఎనీథింగ్. అంటే మీరు దీనిపైన ఏమంటారు? అంటే మీరేమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ దీనిపైన డిపెండ్ అయి ఉన్నారు? నేను ప్రత్యేకంగా కళను నమ్ముకొని బతుకుతున్నామా. ఓకే, కానీ వివిధ కోణాలలో. ఎలా? నేను ఒక గాయకుడిగా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా అంతర్జాతీయ స్థాయిలో ఒక రినోవ్డ్ డప్పు ఇన్స్ట్రక్టర్. ఓకే, ఎందుకు కళాకారుడు అనవసరంగా ఏ లాభం లేకుండా అంటే నిరుద్యోగి అవుతున్నాడంటే, కళాకారుడు ఒకటే కాడ ఆగిపోకూడదండి. ఆయన సృజనాత్మకతను వెతుక్కోవాలి. తనకున్న కళని ఇంకే రకంగా ఏ కోణంలో మనం ప్రపంచానికి చూపించగలం అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిరంతరం పరిశోధిస్తే, ఆయన నిరంతరం శ్రమ చేస్తే ఆయనను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు, నో డౌట్. ఓకే, అంటే మీరు కళని మనం నమ్ముకుంటే అది ఎప్పటికీ మనకేం జరగదు, మనకు మంచి చేస్తుంది అంటారు. 100%. అంటే మీరు డప్పు వాయించడంలో చాలా మంది కళాకారులు, డప్పు వాయిద్య కళాకారులు ఉన్నారు. అంటే మీరు డప్పు వాయించడంలో మీ ప్రత్యేకత ఏంటి అసలు?
తెలుగు విశ్వవిద్యాలయంలో మనము మామూలుగా డప్పు మాస్టర్ అంటే భగవంతరావు గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు లేరు, శివైక్యమయ్యారు. సో మాకేంటంటే డప్పు పైన రకరకాలైనటువంటి విన్యాసాలు నేర్పించారు. ఎంఏ జానపదం అనేటువంటి కోర్సులో డప్పుకి ఒక 50 మార్కులు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. డప్పు ప్రపంచానికి భాషను, ప్రత్యేకమైనటువంటి భాషను నేర్పించింది. కళ రక్తం అయితే ఆ రక్తంలోని ప్రాణం మన డప్పు. ఇస్ ద మదర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. డప్పు మంచి ప్రావీణ్యుడైనటువంటి వాడు వాయిస్తే తబలా, మృదంగము ఇవన్నీ తర్వాత వచ్చిన వాద్యాలు. శాస్త్రీయ వాయిద్యాలలో ఏంటంటే ప్రత్యేకంగా ఒక నొటేషన్ ఉంటుంది. ఆ నొటేషన్లో ఆదితాళం, తిష్ర, మిశ్ర అలాంటి కళలు, రకరకాల తాళాలు ఉంటాయి. సో ఆ తాళాలను కూడా డప్పు పైన వాయించి, డప్పు పైన నేర్పించి, అరే ఈ తాళాలు కేవలము శాస్త్రీయ కళలకు మాత్రమే అంకితం కాదు, మన డప్పు జానపద వాయిద్యాల దీంతోనే మూలం, ఈ డప్పు వాయిద్యంతోనే మూలం, ఇది మూలధ్వని, దిస్ ఈస్ ద మదర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి డప్పు పైన జామ్ తక్క తక్కత, జామ్ తక్క తక్కత, జామ్ జామ్ జజ్జనాం, జామ్ తక్క తక్కత, తక్క తక్కిట తక్క తక్కిట దక్క తక్కిట దిరుగుతా, ఇలా ఒక కొండ గుర్తుల లాంటి నొటేషన్ తయారు చేసిన వారు భగవంతరావు గారు, సూర్య భగవంతరావు గారు, గురుగారు. అదే జతులు. అవునండి, జతులతో. అయితే జతులు శాస్త్రీయబద్ధంగా లేవు అవి. అందుకని నేను కొండ గుర్తులు అన్నాను. ఎందుకంటే శాస్త్రీయబద్ధంగా పక్కాగా జతులు నేర్పి చేయడంలో అది సక్సెస్ కాలేదు కోర్స్. అలా అన్నమాట. సో అందుకని కొండ గుర్తులు లాంటి నొటేషన్ అన్నమాట. కానీ తాళాలు కూడా వాడారని చెప్తున్నారు కదా. 100%. ఎందుకంటే శాస్త్రీయ సంగీతంలో తాళాలు, జతులు అన్ని ఉంటాయి. అయితే వాళ్ళు వాటిని తాళాలు, జతులు అని చెప్పి శాస్త్రీయబద్ధం చేసిన వాళ్ళు, శాస్త్రీయ కోణంలో చూసే వాళ్ళు ఒక రకమైతే, మీరు డప్పు ఏ శబ్దం చేసినా అది ఏదో ఒక తాళంలో ఉంటుంది, ఏదో ఒక తాళంలో పక్కా ఉంటుంది. ఇప్పుడు మీరు బయట ఒక సౌండ్ వినపడుతుంది, జామ్ తక్క తక్కత, జామ్ తక్క తక్కత, జామ్ తక్క తక్కత, జామ్ తక్క తక్కత, జామ్ 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 తక్క తక్కత తక్క తక్కత, జామ్ కతక్కత, జామ్ తక్క తక్కత, ఇలాంటి సౌండ్ వినపడుతుంది మీకు. అది ఏ తాళంలో ఉంది అనేది శాస్త్రీయబద్ధం చేసిన వాళ్ళు పండితులు చెప్పినారు. కానీ ఆల్రెడీ అది ఏదో ఒక తాళంలో ఉంది. రకరకాల తాళాలు ఉన్నాయమ్మ డప్పులో. పెళ్ళికి వాయించే దరువు వేరు, బోనాలు తీసుకునేటప్పుడు దరువు వేరు, పెళ్లి బోనం తీసేటప్పుడు తీసుకుపోయే దరువు వేరు, అలాగే ఊర్లో చాటింపు వేసేటువంటి సందర్భంలో వేసేటువంటి దరువు వేరు. మనం ఇప్పుడు బయట ఇక్కడ నాగరిక జీవితంలో బయట నుండి ఒక పెద్ద బ్యాండ్ వస్తుంది అనుకోండి, అది ఏం బ్యాండ్ రా అని అంటే జంగ జంగ నక్క జంగ 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 నక్క, పంజాబీ డోల్ అంటారు. దింత దిందాక్ తాక్ తిరగడదాక్ తాక్, దింత దిందాక్ తాక్ తిరగడదాక్ దాక్, అది డోల్, గర్భా ఆడుతున్నారు డోల్. అట్లా బయట ఒక డప్పు శబ్దం వినపడితే ఆ డప్పు శబ్దాన్ని బట్టి అక్కడ చాటింపేస్తున్నారు, అక్కడ వివాహం జరుగుతుంది, అక్కడ బోనాలు తీస్తున్నారు. ఇలా శబ్దాన్ని బట్టి అక్కడ ఏ సందర్భం జరుగుతుందో చెప్పడం అనేటువంటిది ప్రచారం మనకు ఆ వార్తను అందించేటువంటి పవర్ కేవలం డప్పుకే ఉంది. అలా గ్రామీణ జీవన నేపథ్యంలో డప్పు అనేది ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. అదే సిచ్యువేషనల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. 100%. అంతే కదా, సిచ్యువేషన్ ని బట్టి ఆ డప్పు వాయిస్తారు కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి అంశాలు డప్పులో ఉన్నాయి, సామాజిక నేపథ్యం కలిగినటువంటి అంశాలు డప్పులో ఉన్నాయి, శారీరక వ్యాయామం సంబంధించినటువంటి అంశాలు డప్పు నృత్యంలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సాంఘిక పరమైనటువంటి పాటలకి, ఇప్పుడు గద్దర్ గారు పాట పాడుతున్నారు, గోరెటి వెంకన్న గారు పాట పాడుతున్నారు, ఎంతోమంది ఉద్యమ కళాకారులు పాట పాడుతున్నారు. వాళ్ళందరి పాటని ప్రజలకు అందజేసేది మన గ్రామీణ వాయిద్యం డప్పు. అదే మీరు డప్పు పట్టుకొని అంటే
ఆడుకుంటూ పాట పాడితేనే ఆ జానపద పాటకి ఒక అందం. సో ఆ డప్పుకి ఖచ్చితంగా ఆ ప్రాధాన్యత ఉంది. సో మీరు దానికి సంబంధించి దాంట్లో కూడా PhD చేసి ఉన్నారు. సో అయితే ఈ డప్పు యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లా ఉంది? నాగరిక సమాజంలో ఒకప్పుడు తోలు డప్పులు ఉండేవి, ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు జరిగినాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మేము అమెరికా వెళ్ళాము, డప్పు ప్రదర్శన ఇవ్వాలి, అక్కడంతా మంచు ప్రదేశాలలో మేము డప్పు ప్లే చేయాలి. ఈ డప్పులు మోగవు, అంటే తోలు డప్పులు చర్మ వాయిద్యం కాబట్టి ఆ చర్మ వాయిద్యం అక్కడ మోగదు. పెద్ద ఎంత మంట పెట్టి దాన్ని కాగినా ఆ చర్మ వాయిద్యం మోగదు. అట్లాంటి ఎన్నో రకాలైనటువంటి కారణాలతో ఏమైందంటే ఈ ఫైబర్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఈ నవీన యుగంలో ఒక ఇంత మార్పు చోటు చేసుకున్నా కానీ డప్పును బతికించింది. డప్పు రంగు మారలేదు, డప్పు ఒక చర్మం స్థానంలో ఒక ఫైబర్ వచ్చింది, కానీ డప్పుకు ఉండేటువంటి విలువ మారలేదు. అంటే అంటే వాయించడం కానీ అన్నీ అట్లాగే ఉన్నాయి, కానీ దాని విధానం దాని ఆకారం మారింది, దాని చర్మం నిర్మాణంలో డప్పు నిర్మాణంలో చర్మం స్థానంలో ఫైబర్ వచ్చిందమ్మా, ప్లాస్టిక్ డప్పు వచ్చింది. ఈ ఫ్రేమ్ లో చెక్కతో ఉండేటువంటి ఆ రింగ్ ఉంటది కదా, అది ఇనుముది ఇత్తడిది వచ్చింది. అంటే ఇప్పుడు అట్లా మారడం వల్ల సౌండింగ్ ఏమైనా మారిందా, లేకపోతే సౌండింగ్ అట్లానే ఉందా? అంటే శబ్దంలో మార్పు ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నట్టు దానికి దీనికి తేడా ఉందంటారా? ఇప్పుడు ఉంది, అయితే దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకు పట్టలేమంటే శక్తి ఒక రూపం నుండి ఇంకో రూపంకి మారినట్టు ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే గోరింటాకు దూసుకొని దానిలో కాసు పెంకాసు అన్ని దంచుకొని నూరుకొని పెట్టుకున్నారు. మరి నాగరిక సమాజంలోకి వచ్చేసరికి సంస్కృతి ఇంకొక రూపం దాల్చి ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నాం. మనం గోరింటాకు పెట్టుకున్నామని అంటాం, కానీ కోన్ పెట్టుకున్నాం అనుకోం కదా, అవునా కాదా? అది చేతులకే పెట్టుకుంటున్నాం కానీ ముఖానికైతే పెట్టుకుంటలేం కదా. సో గోరింటాకు స్థానం మారలేదు, అవునా కదా? దాని విధానం మారింది, రూపాలు రంగు మార్చుకుంది, ఆ రూపం మార్చుకుంది, సంస్కృతి మూలాలు మార్చుకోలేదు. అంటే డప్పుకు మాత్రం ప్రాధాన్యత తగ్గలేదంట. అసలు తగ్గే అవకాశం ఉండదు. మనిషి ఉన్నంత వరకు శృతి మాత లయఃపితః, గాత్రం ఉంటే వాద్యం ఉండాల్సిందే. అయితే మీరు రచనలు కూడా చేస్తారని విన్నా నేను. పాట మీరు పాట రాస్తారని కూడా విన్నా. సో మీరు రచించి అంటే మీరు మ్యూజిక్ కూడా చేస్తారా? మీరు మ్యూజిక్ చేసి మీరు ఓన్గా ట్యూన్ చేసుకొని పాడిన ఒక పాట మా కోసం. ముఖ్యంగా నేను కాలేజ్ చదివే రోజుల్లో అప్పుడు మేము ఇక పట్నంకు అప్పుడప్పుడే వస్తున్నాం. మాకు పట్నం కొత్త వింతగా కనపడింది. అప్పుడు దాదాపు 94-95 సంవత్సరంలో అప్పుడే నేను రాసుకున్నటువంటి పాట ఈ ప్యాషన్లు. పట్నం ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఇక్కడ జీవనం అంతా మాకు కొత్తగా కనపడింది కాబట్టి మాకు ఈ పట్నం నాగరిక జీవితానికి సరిపోలేదు. అదే పల్లెటూరుకి పట్టణానికి ఉన్న తేడా కనిపించింది అప్పుడు. అయితే అక్కడ ఏంటంటే ఈ ప్యాషన్స్ ఎక్కువ నాకు ఎంబరాసింగ్ అనిపించింది. సో దాని నేపథ్యంలో నేను నా మనసులో ఉన్న భావాలని పాట రూపంలో రాసుకున్నా. ఇగజుడు మామో ఇవి ఇప్పిలా సోకులట, అగజుడు మామో గవి పంకు స్టైలు క్రాపులట, గోలుకొండ కాడజుడు శాలిబండ కాడజుడు పంజగుట్ట జోరుజుడు పట్నం పోకడలుజుడు ఈడజుడు ఆడజుడు కాలేజీ సోకుజుడు. ఇగజుడు మామో ఇవి ఇప్పిలా సోకులట, అగజుడు మామో గవి పంకు స్టైలు క్రాపులట. చూడా సిపాయిగాడు సెత్తా సపాయిగాడు, చూడా సిపాయిగాడు సెత్తా సపాయిగాడు. పేరెండు లౌలి వెట్టి పాండూసు పౌడరేసి సూటు బూటు వేసి ఆడు, సోకులెన్నో చెత్తాడు టెల్ అని పైన చూస్తే పర్సనాలిటీలోన చూస్తే మున్సిపాలిటీ. ఇగజుడు మామో ఇవి ఇప్పిలా సోకులట, అగజుడు మామో గవి పంకు స్టైలు క్రాపులట. అడుక్కున్న రేబాను అద్దాలు పెట్టుకొని, తొడుక్కున్న లొడా జీన్స్ పాయింట్ చూసుకొని,
అడుక్కున్న రేవాను అద్దాలు పెట్టుకొని తొడుక్కున్న లొడా జీన్స్ పాయింట్ చూసుకొని రొక్కు బండి అప్పు తెచ్చి గల్లి గల్లి తిరిగి వచ్చి సోకులన్నీ చేసి ఆడు చౌరస్తా కత్తాడు సిగరెట్ ముట్టిస్తాడు ఆ నిజాయిదాదు చూద్దామంటే ఆ నిజాయిదాదు చూద్దామంటే సిల్లి సెంబు ఇతడి బొచ్చ ఇగజుడు మామో ఇది ఇప్పిలా సోకులట అగజుడు మామో గవి పంకు స్టైలు క్రాపులట పైసలేని పోరగాడు పాసిగుట్క నమ్లెటోడు పైసలేని పోరగాడు పాసిగుట్క నమ్లెటోడు పైస గూడబెట్టి పానమల్లె వాణ్ణి వెంచి పైసదువుల కాని ఈడ పట్నంలా చదివిస్తే పైసదువుల కాని ఈడ పట్నంలా చదివిస్తే ఈడ పట్నంలా పాసిగుట్క నమ్లుకుంటా పాషన్లు చేసుకుంటా అరే పాసిగుట్క నమ్లుకుంటా పాషన్లు చేసుకుంటా పంజగుట్ట కాడ ఆడు పోలి ఎంట తిరగబట్టెచ్చు అని అవ్వ అయ్యాశలన్నీ ట్యాంకు బండు సెర్ల పెట్టే ఇగజుడు మామో ఇది ఇప్పిలా సోకులట అగజుడు మామో రవి పంకు స్టైలు క్రాపులట. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు రాసిన పాట ఇది. అంటే పట్నంకి నాగరిక సమాజాన్ని మేము తప్పు పట్టట్లేదండి. తెలిసి తెలియక ఈ నాగరిక సమాజంలో ఎడిక్ట్ అయిపోయినటువంటి కొన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆ దుర్వ్యసనాలు అవే నాగరిక సమాజం అనుకొని రంగు పులమబడింది. ఇదేంటి అనంటే సిటీ కల్చర్ అయ్యా అంటారు. సిటీ ఏం నేర్పలేదండి, ఏం నేర్పలేదు. నువ్వు చెడు నేర్చుకుంటున్నావు. దాన్ని మా జానపద బాణీలో సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మాది. కాబట్టి మీరు రచించిన పాటే. అవునండి, మీరే బాణీ కట్టి మీరే పాట రాసిండ్రు. అయితే ఇప్పుడు మీరు అంటే ఈ పాటలన్నీ రికార్డ్ చేసిండ్రా, లేకపోతే మామూలుగా ఇట్లా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు పాడే పాటలు ఇవి? కేవలం ప్రదర్శనలు మాత్రమే ఇచ్చే పాటలు అంతే, ఎందుకంటే రికార్డ్ చేసిన పాటలు కాదు. లేవండి. అంటే మీరు రాసిన పాట మీ పాటనే కదా ఎప్పటికీ. అంటే మీ గొంతులో అట్లా భద్రంగా ఉంచుకోవడానికి రికార్డింగ్స్ ఏమైనా చేసిర్రేమో అని. అంటే కొన్ని పాటలు బయటకు వచ్చినాయమ్మా, ఇంకా చాలా పాటలు బయటికి రాలేదు. అంటే జరా ఆర్థికపరమైనటువంటి రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక పాట నిర్మాణం జరగాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి పని కాబట్టి అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి బయటికి వస్తాయి అవే, ఈరోజు కాకపోతే రేపు. అంటే ఇప్పటిదాకా మీ జీవిత ప్రయాణంలో మీ కళారంగంలో మీకు వచ్చిన అవార్డులు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు మీరు. ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇప్పటివరకు? ఏమేమి అవార్డులు వచ్చినాయి? దాదాపు ఒక 20 అవార్డులు, ప్రతిష్టాత్మకమైన అవార్డులు నేను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జానపద కళాపూర్ణ అనేటువంటి అవార్డు ఇచ్చారు. అమెరికాలో మిల్పిటాస్లో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు. అలాగే బేకర్స్ ఫీల్డ్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు జానపద కళా విశారద అనేటువంటి అవార్డు ఒకటి నాకు ప్రదానం చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉగాది పురస్కారం ఇచ్చి నన్ను సత్కరించడం జరిగింది. అలా అంతేకాకుండా రకరకాల జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఎక్కువ ఉగాది పురస్కారాలు, అలాగే ఉత్తమ గాయకుడిగా, వాద్య కళాకారుడిగా చాలా పురస్కారాలు నేను తీసుకోవడం జరిగింది. అదంతా మా గురువులు, మా క్రమశిక్షణ నేర్పినటువంటి ఆ గురువులు, వారికి మా అవార్డులన్నీ అంకితం. తర్వాత మా శిష్యులు, ఎందుకంటే మా ఈ జానపద కళా విద్య అనేటువంటి ఒక ప్రయాణంలో మా గురువులను నమ్ముకొని మేము ఎలా వచ్చామో, తర్వాత మా శిష్యులు నన్ను ఫాలోవర్స్ దాదాపు ఒక 3000 మంది శిష్యులు ఉన్నారు నాకు గ్లోబల్లీ, వాళ్ళందరికీ అంకితం. అంటే మీరు ఇన్ని అవార్డులు అందుకున్నారు కదా, అంటే ఈ పాట కోసం అని ప్రత్యేకంగా ఎప్పుడైనా ఏదైనా పాట కోసం మీరు రచించి పాడిన పాటకి ఏదైనా ప్రత్యేకమైన అవార్డు వచ్చిందా? ఆ పాట ఏంది? ఇప్పుడు ఆ పాట మా కోసం పాడాలి మీరు. తప్పకుండా. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పుడు ప్రతి కళాకారుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ప్రయత్నంలో నాకు ఆ భాగం కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఆ ఉద్యమ సమయంలో రకరకాల పాటలు వచ్చాయమ్మా. అప్పుడు ఆ సమయంలో తెలంగాణ వచ్చిన తర్వాత నేను రాసుకున్నటువంటి ఒక పాటకి మంచి గుర్తింపు వచ్చినటువంటి పాట
బలారే బంగారు తెలంగాణ, అలాంటి పాట మీకు వినిపిస్తాను. బలారే బంగారు తెలంగాణము ఆటాడుమంటోంది పల్లెగానము, ఎగిసింది ఉప్పెన ఉరిమింది చప్పున శిఖరమై నిలిచింది ఆకాశన, ఎగిసింది ఓరున గెలిచింది పోరున వచ్చింది నా పల్లె తెలంగాణ. చిన్న పెద్దలంతా సింధులేసి ఆడాలా, ఊరి జనమంతా ఉప్పెనై పొంగాల, కళలే పండినయాల చింగిడిలో ఊగాల, ఇలలో జనమంతా పొంగి పొంగి తొంగి తొంగి చూడాలా. ఏరా సరా బలారే బంగారు తెలంగాణము ఆటాడుమంటోంది పల్లెగానము, బలారే బంగారు తెలంగాణము సిందెయ్యమంటోంది పల్లెగానము. ఊరి మట్టిని బొట్టుగా పెట్టి గుండెలోన వారి స్తూపము గట్టి ఆశయ సిద్ధికి పిడికిలు ఎత్తి చీకటి బతుకుల దీపము పెట్టి ఊరి బతుకును మళ్ళీ కట్టిద్దాం. కలలే పండినయాల సింగిడిలో ఊగాల, ఇలలో బంతులన్న తొంగి తొంగి చూడాలా. ఏర్రా సైర్రా బల్లారే బంగారు తెలంగాణము రానే వచ్చింది పల్లెగానము, బల్లారే బంగారు తెలంగాణము సిందెయ్యమంటోంది పడుచు ప్రాణము. ఈ పాట ఎక్కువగా ప్రజాదరణ పొంది ప్రత్యేకంగా ఉద్యమ గీతాలు అనేటువంటి నేపథ్యంలో దీనికి నాకు ఆ సంగీతానికి అవార్డు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఇది బాగా పాడిన పాట మీరు, దానికి మీకు గాను అవార్డు వచ్చింది. చాలా బాగుందండి సాంగ్. అంటే మీరే రచించి మీరే స్వరకల్పన చేసిన పాట. అవును, ఇంకా చాలా ఉన్నాయి. అంటే హైదరాబాద్ చరిత్రని మనకి మా విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో చెప్పడం. అంటే మా మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే సాంఘిక సమస్యలు కానీ సాంస్కృతికమైనటువంటి విషయాలు కానీ ప్రజలకి చేరవేసేటువంటి ఒక స్పెషల్ మీడియా ఈ జానపద గీతాలు. రకరకాల గీతాలు ఉంటాయి. అదే ఇప్పటిదాకా మనం పాటలు పాడుకున్నాం, అంటే మీ లైఫ్ స్టోరీ కానీ మీ పిహెచ్డి మీదంతా ఎట్లా జరిగింది ఏంది అని మాట్లాడుకున్నాం. అయితే ఇంత జర్నీ, ఇంత సక్సెస్ అంటే ఊరికనే రాదు ఎవరికి. సో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. సో మీరు అసలు ఎట్లా, మీరు పడ్డ కష్టాలు ఏంటి? ఎప్పుడైనా మీకు అనిపించిందా అబ్బా అసలు ఎందుకు ఈ జానపదం అంటే ఇటువైపు ఎందుకు వచ్చినా, నేను కూడా మంచి చదువుకొని మామూలుగా జాబ్ చేసుకుంటే సరిపోయేది అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అనుక్షణం అనిపిస్తుంది, ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకంటే జానపద రంగమే అది ప్రొఫెషనల్ కళారంగం కాదు. మీరు అన్నట్టు మక్కువ ఉండాలి, అభిరుచి ఉండాలి. అభిరుచి ప్రకారం మనం జీవితంలో నేను ఇది కావాలి అనుకొని వచ్చినాం కాబట్టి ఇన్ని హార్డిల్స్ మేము చూస్తున్నాం. ఎందుకంటే సరి అయినటువంటి ఆదరణ ఉండదు, ఆర్థికపరమైనటువంటి స్తోమతలు ఉండవు, కుటుంబ నేపథ్యంలో సరి అయిన అంటే పటిష్టాత్మకమైనటువంటి నిర్మాణం ఉండదు. తెల్లారులేస్తే ప్రదర్శన ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయేమో, ఇలా లేకపోతే రావు. దానికి ఎదురు పోవాలి అని అంటే ఎంతో సృజనాత్మకత ఉండి ఎన్ని కోణాలలో మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఇన్ని రకాలుగా చేస్తూ ఉండంగా కూడా మనకి సాంఘిక నేపథ్యంలో ఇంకా రకరకాలైనటువంటి హార్డిల్స్ ఉంటాయి. ఒకవైపు మెయిన్ ముఖ్యంగా మనకు వచ్చింది ఆర్థికమైనటువంటి సమస్యలే. ఎవరు వినాలి ఈ పాట, ఈ జానపద గీతం ఎవరు వినాలి అనే తిరుగుతున్న సమయంలో స్నేహలతా మురళి గారు పెళ్లి పాటలని కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ పెళ్లి పాటలలో ఇప్పుడు పెళ్లిళ్ళలో ఆర్కెస్ట్రా ఉంది కదా, ఆర్కెస్ట్రా దాన్ని కూడా డామినేషన్ చేయాల్సినటువంటి సంప్రదాయ పెళ్లి పాటలు అనేటువంటి కొత్త అంశం తీసుకొచ్చారు. అందులో మళ్ళీ ఫోక్ కూడా జోడించారు దానికి. అవునండి, అవును. పెళ్లిళ్ళలో రకరకాల సాంస్కృతిక పరమైనటువంటి తంతులు ఉంటాయి. అంటే పసుపు దంచడం, కొట్నాలు, పెళ్లి కూతురుని తయారు చేయటం, వియ్యపురాలి వందనం,
కాశీకి అల్లుడు అంటే పెళ్లి కొడుకు కాశీ యాత్ర చేయటం, ఇట్లా పెళ్లిలో ఉండేటువంటి ప్రతి సందర్భానికి సందర్భోచితమైనటువంటి పాత్ర నిర్మాణం ఉండేటువంటి లక్షణాలన్నీ కలిపి జానపద బాణీలలో నింపుకొని ఆపాత మధురాలైనటువంటి జానపద గీతాలను సేకరించి, మన సంస్కృతిలో ఉండేవి ఒకప్పుడు పెళ్లి పాటలు ఊర్లలో, అవి తీసుకొచ్చి కొత్త బాణీలను దానికి పులిమి ప్రపంచానికి అందజేసి వారి ద్వారా మాలాంటి కళాకారులు ఎంతోమంది ఈరోజు పెళ్లిళ్ళల్లో సంప్రదాయబద్ధమైనటువంటి పాటలు పాడుతున్నారంటే వారు నిజమైనటువంటి కారణం. ఓకే, అంటే పెళ్లి పాటలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆవిడే. అవును, స్నేహలత గారు. నేను కూడా ఆవిడతో కలిసి పాడడం జరిగింది. అంటే ఫోక్ సాంగ్స్ ని ఆవిడ చాలా డిఫరెంట్ గా, సినిమా పాటల స్టైల్లోనే ఉంటాయి కానీ ఫోక్ ఉంటది దానికి. ఫోక్ మంచిగా అంటే వినేవాళ్ళు ఏంటంటే కొత్తగా ఉంది ఇదేదో అని, డిఫరెంట్ గా ఉందని ఆవిడని ఎక్కువ మంది పిలవడం. చాలా షోస్ పాడాము ఆవిడతో. నేను దాదాపు 4-6 సంవత్సరాలు అమ్మతో వర్క్ చేశాను నేను. అప్పుడు ఏంటంటే కోలాటం ఆడిపించడం, అట్లా ఆ టైంలో కోలాటం ఆడతారా అని అంటే ఈ లగ్గంలో కోలాటం ఆడతారా అని అనేటోళ్ళు. ఇప్పుడు ఆడడానికి రెడీ ఉంటున్నారు. ఇప్పుడు కోలాటం ఆడలేని పెళ్ళి లేదు. లేదు, అవును, కోలాటం కానీ పసుపు దంపులు మీరు అన్నట్టు అన్ని తంతులన్నీ పెడుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము ఒక ట్రెడిషన్ని ప్యాషన్గా తయారు చేయాలండి, అవునా కదా? ఇప్పుడు పసుపు దంచడము అనేటువంటి ఒక ప్రక్రియ సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లలో కొట్నాలు దంచడం అనేటువంటి ప్రక్రియగా రూపుదిద్దుకోవడంతో ఈ నాగరిక సమాజంలో కాదు, ఇంకా విదేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు పసుపు దంచడం అనేటువంటి ఒక కొత్త ఒడవడిని వాళ్ళు ప్యాషన్గా తీసుకొని ఆదరించిందా లేదా? అవును, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డెవలప్ అవర్ ఫోక్ కల్చర్. ఓకే, ఫోక్ అని అట్లా పెళ్లిల పాటలు కూడా మనం బాణీలుగా కట్టి అట్లా కూడా ప్రచారం జరిగింది. ఫోక్ బాణీలు పెళ్లి పాటలు అనేటువంటి కోణంలో ఇలా జరిగితే బయట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకప్పుడు బతుకమ్మ పాటలకి రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాల, అయ్యయ్యో శ్రీరామ ఉయ్యాలో, అయ్య బ్రహ్మదేవ ఉయ్యాల, జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాల, పుట్టెనే సీతమ్మ ఉయ్యాలో, పురుడే గోరింది ఉయ్యాల, పెరిగనే సీతమ్మ ఉయ్యాలో, పెన్లే గోరింది ఉయ్యాల, చిన్న చిన్న గురుగుల్ల ఉయ్యాలో, వండ నేర్సింది ఉయ్యాల, చిన్నవారితోను ఉయ్యాలో, వాడ నేర్సింది ఉయ్యాల. ఇలాంటి రామాయణ మహాభారత శ్రీకృష్ణ గోపికల బృందావనం సంబంధించినటువంటి అనేక నేపథ్యాల పాటలు ఒకప్పుడు మన జనజీవనంలో బతుకమ్మ పాటలుగా అలరారినాయి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత భాష, తెలంగాణ యాస సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది బతుకమ్మ కోసం సపరేట్గా రాయబడ్డాయి. అవి జనాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు దాన్ని మనం ఏం తప్పుపట్టడానికి లేదు. జానపద బాణీలలో రకరకాల పాటలు, బతుకమ్మ పాట పండుగ వస్తుందంటే దాదాపు కొత్త ఆల్బమ్స్ ఒక 100 ఆల్బమ్స్ వస్తాయి. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరు బతుకమ్మ పాట చేస్తున్నారు. ఇప్పుడు మేము బతుకమ్మ కోసమై రాసిన పాటలు వేరు. మళ్ళీ రంగు రంగు పువ్వులన్నీ రాసులలో వేరు, వంగ రంగుల తుమ్మెద చిరాగమెత్తెనే, అంగడీల రంగులన్నీ సింగిడీల వేరు, వంగ నింగిలోని సందమామ చిన్నబోయెనే. అట్లా సల్లి పాసేమో దీని సల్లా నీ వాకిలంత సల్లుడు బొడ్డెమ్మలాడుకుంటాము, అవ్వా చెప్పిన నుడుగు నవ్వు పువ్వులు నింపి అడుగుల అడుగేసి పాడుకుంటాము, పెత్తారమాస నాడు పేరిచ్చుకొని నిన్ను ఎంగిలి పూల బతుకమ్మలాడుకుంటాము, అత్త మామాడు బిడ్డాల మేలుగోరి బంగారి పాటలల్ల వాడుకుంటాము, రంగు రంగు పువ్వులన్నీ రాసులల్ల వేరు, వంగ రంగుల తుమ్మెడ చిరాగమెత్తెనే, అంగడీల రంగులన్నీ సింగిడీల వేరు, వంగ నింగిలోని సందమామ చిన్నబోయెనే. అట్లనే బోనాల పాట కూడా మీరు చేసిన బోనాల పాట ఒకసారి. బోనాలు కొబ్బరికాయలు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే, కోడి పుంజులు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే, కొబ్బరికాయలు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే, కోడి పుంజులు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే, మమ్ముగా పాడి తల్లి ఎల్లవ్వో ఎల్లవ్వా, కోటొక్క
మొక్కులు నీకవ్వా కోటొక్క మొక్కులు నీకెవ్వా కొబ్బరికాయలు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే కోడి పుంజులు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే కొబ్బరికాయలు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే కోడి పుంజులు ఎల్లవ్వకే మా ఎల్లవ్వకే. ఇట్లా బోనాలలో అనేక రకాలైనటువంటి పాటలు ఉన్నాయి. అరే ఒక్కేసి డప్పంట ఒక్క శివసత్తంట ఒక్కేసి అరే ఒక్కేసి ఒక్కేసి డప్పంట ఒక్క శివసత్తంట కాలు గదిలియమ్మ మా ఊరాలెల్లమ్మ గజ్జే గదిలియమ్మ మా ఊరాలెల్లమ్మ కాలు గదిలియమ్మ మా ఊరాలెల్లమ్మ గజ్జే గదిలియమ్మ మా ఊరాలెల్లమ్మ. ఇట్లా రకరకాల పాటలండి, జాతరల పాటలు. అదే మన సాంప్రదాయానికి సంబంధించి బోనాలు కానీ బతుకమ్మ జాతర పాటలు. జాతర ఇప్పుడు ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ సమ్మక్క సారలమ్మ జాతరలో ఏం జరుగుతుంది, ఎట్లెట్లా జరుగుతుంది అనేది కూడా ఆ చరిత్రని లేదా అక్కడి సంస్కృతిని రకరకాల పాటలలో మనం చెప్పినాం. అవును. మాయమ్మో సమ్మక్క సారలమ్మ మా తల్లే సమ్మక్క సారలమ్మ మాయమ్మో సమ్మక్క సారలమ్మ మా తల్లే సమ్మక్క సారలమ్మ అడవిలోన పుట్టిన ఆదిశక్తి నీవమ్మ అడవిలోన పుట్టిన ఆదిశక్తి నీవమ్మ కోరిన వరములను సగే తెలుగింటి బిడ్డవమ్మ మాయమ్మో మాయమ్మో సమ్మక్క సారలమ్మ మా తల్లే సమ్మక్క సారలమ్మ జేము జేము తల్లే తల్లి సమ్మక్క జేము జేము తల్లే తల్లి సారక్క. అక్కడ జంపన్న వాగు అన్నాడు. జంపన్న వాగు వద్ద ముల్లె మూట దించినాము దంపతులు పట్టుకొని నిండ నీట మునిగినాము. జంపన్న వాగు వద్ద ముల్లె మూట దించినాము దంపతులే పట్టుకొని నిండ నీట మునిగినాము. గజ్జల బండితోని ఉప్పుల కోడలతోని పడమటికెళ్ళొచ్చినాము మేడారం చేరినాము. మాయమ్మో మాయమ్మో సమ్మక్క సారలమ్మ మా తల్లే సమ్మక్క సారలమ్మ. పట్టు సీర పట్టు రైక ఒడి బియ్యం పోసేము రామశిలక పూల తొట్టె నీ పంచన గట్టేము ఎత్తుగట్టి బంగారం జాతరలో వంచేము ఎత్తుగట్టి బంగారం జాతరలో వంచేము ఘనముగా నిన్నే కొలిసి నీ కంటన చేరేము. మాయమ్మో మాయమ్మో సమ్మక్క సారలమ్మ మా తల్లే సమ్మక్క సారలమ్మ జేము జేము తల్లే తల్లి పోసవ్వ జేము జేము తల్లే తల్లి దుర్గవ్వ జేము జేము తల్లే తల్లి సమ్మక్క జేము జేము తల్లే తల్లి సారక్క. అసలు ఇప్పుడు మనకి జానపదానికి సంబంధించి గీతాలు ఎన్ని రకాలు ఉన్నాయంటారు జానపదంలో? జానపద సంగీతంలో గ్రామాలలో మానవ వికాస క్రమంలో మనకి ఆటవిక దశ, గ్రామీణ దశ, నాగరిక దశ. ఈ నాగరిక దశలో మొత్తం జానపద విజ్ఞానం లేదు, రంగులు మార్చుకుంది. ఆటవిక దశలో సమగ్రమైనటువంటి జానపద సంగీతం లేదు. మెయిన్ గ్రామీణ జీవనం, పల్లెటూరు ఎప్పుడైతే సమగ్రమైనటువంటి ఊరుందో అందులో ఆ సంస్కృతి ఉంది. ఆ గ్రామీణ నేపథ్యంలో పండుగలకి పాటలు, ఆ ప్రతి సందర్భంలో పాటలు, ఉదయం తెల్లవారి నుండి రాత్రి వరకు, మళ్ళీ రాత్రి నుండి మళ్ళీ ఉదయం వరకు. కడప లోపల జానపద విజ్ఞానం సంగీతమే ఉంది, కడప బయట సంగీతమే ఉంది. కార్మికుల పాటలు, కర్షకుల పాటలు, రైతుల పాటలు, ఏతం పాటలు, కపిల పాటలు, పంట పండించడానికి పాటలే, పంట ఇంటికి తీసుకురావడానికి పాటలే, ఆ దంచుడు ఇసురాయి ఇంట్లో చేసేటువంటి దానికి పాటలే, మన శ్రమని మర్చిపోవడానికి కార్మికుల పాటలు, కర్షకుల పాటలు, యతని మర్చిపోవడానికి పాటలు, ఇలా అనేక రకాలైనటువంటి పాటలు. సంతోషాన్ని పంచుకోవడానికి పాటలే, బాధని పంచుకోవడానికి పాటలే. అవునా? ఆ దేవతలను ఆరాధించుకోవడానికి, గ్రామ దేవతలను ఆరాధించుకోవడానికి పాటలే, మనిషి పుట్టిననాడు పాటలే, సీమంతంకు పాటలే, పెళ్లికి పాటలే,
సాగనంపుడు కానీ పాటలే. పాటలే. ఆయన చనిపోయిన తర్వాత నేను యాద్ చేసుకోవాలన్న పాటలే. అవునా కదా? పాటతోనే ప్రయాణం స్టార్ట్ మనిషి అవుతుంది, ప్రయాణం ఎండ్ అయినా పాటతోనే. ఈ సమగ్రమైనటువంటి ఈ విశేషాలన్నీ కూడా తరగతి గదికి వస్తే ఇంకో తరానికి అందుతాయని మా ఉద్దేశం. అది మా ఈ స్ఫూర్తి వేదిక పైన మా జీవితానికి పరమావధిగా మేము చేస్తున్నటువంటి పని ఏంటంటే జానపద విజ్ఞానం, జానపద సంస్కృతి వచ్చే తరానికి అందజేయాలని కళా విద్య అనేటువంటి ఒక జెండా పట్టుకుని తిరుగుతున్నామమ్మా. అదే మీరు ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఇప్పుడు జానపద విజ్ఞాన రంగంలో ఒక పరిశోధకుడుగా మీరు చేస్తున్న కృషి ఏంటి అసలు? ఈ జానపద విజ్ఞానం సంబంధించినటువంటి ఈ 16 కోణాలు నేను చెప్పినవి ఉన్నాయి కదమ్మా, అందులో ముఖ్యంగా ఆఖరి ప్రయత్నం నెక్స్ట్ జనరేషన్కి మేము ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మా జీవిత పరమావధి తరగతి గదికి జానపద కళా విద్య అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సు రావాలని మా పరిశోధకులందరి కోరిక. ఓకే. ఎందుకంటే ఈ తరం వెళ్తే ఆ పల్లె పాటలు దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లేవర్ వెళ్ళిపోద్దమ్మా. అప్పుడు పాట జీవన విధానాన్ని నేర్పిస్తుంది. పాట ప్రపంచానికి సాంఘిక నేపథ్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక నేపథ్యాన్ని ఎన్నో రకాలైనటువంటి కోణాలలో ప్రపంచానికి అందజేసేది పాట. సజీవ సాక్ష్యమై మన ప్రాణంలో ప్రాణమై మనిషి వెంట నడిచేది చివరి వరకు పాటే. ఈ ఎన్నో సాంస్కృతిక కోణాలు, ఇప్పుడు రాముడు ఎలా ఉండేవాడంటే మనం చూసినామా? గూగులమ్మని అడిగినా కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల బృందావనం అన్నాడు. మరి బృందావనం ఎలా ఉండేది అనే విషయాన్ని, ద్వాపర యుగంలో బృందావనం ఎలా ఉండేదని చెప్పి ఇప్పటి వరకు చెప్పింది ఎన్ని సినిమా పాటలు, ఎన్ని కవిత్వాలు, ఎన్ని జానపద నృత్యాలు, ఎన్ని జానపద గీతాలు. ఇవన్నీ ఆనాటి కాలమాన పరిస్థితులను, ఆనాటి సంస్కృతిని మోసుకొచ్చిన ఇవే కదమ్మా. ఇవి సజీవ సాంస్కృతిక వాహిని కదా పాట. అయితే పాట పదిలంగా అట్లాగే ఉండాలి జానపదం అనేది, దానిపైనే మీరు ఇప్పుడు ఉండాలని నా ఉద్దేశం. కృషి చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. అది ఇప్పుడు ఆనాటి పాట మోసుకొచ్చినటువంటి విశేషాలన్నీ కూడా నెక్స్ట్ తరానికి అందాలి అని అంటే ప్రతి పాఠశాలలో ఆటల సార్ ఎట్లుంటాడో పాటల సార్ అట్లా ఉండాలి. అదే అంటే మన జానపదం మర్చిపోకుండా దాని గురించి కూడా చెప్పాలి. అది ఇప్పుడు నేను చేసేటువంటి జానపద కళా విద్య అనేటువంటి ఒక ప్రాజెక్టు నేను ఎందుకు తయారు చేసుకున్నా, ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు నా ప్రయాణం సాగుతుందంటే, CCRT అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో దాదాపు ఇండియా లెవెల్లో ఇప్పటికీ ఒక 3000 మందికి నేను శిక్షణ ఇచ్చిన. తరగతి గదిలో టీచర్ అనేటోడు, కల్చరల్ టీచర్ అనే ఒక టీచర్ తయారైతే CTTC అనే ఒక కోర్సు మన ప్రభుత్వం వారు పెడితే గనక దాదాపు రాష్ట్ర స్థాయిలో ఒక 4-5 వేల మంది కళాకారులు పుడతారు. 4-5 వేల మంది టీచర్లకి పని దొరుకుతుంది, అదే ఉపాధి కూడా దొరుకుతుంది. ఉపాధి దొరుకుతుంది. తర్వాత మన సాంస్కృతిక పరంపర తరగతి గదికి చేరుతుంది. మన కళ ఎప్పటికీ నిలిచిపోతుంది అంటారు. కళ నిలిచిపోతుంది. లక్షల మంది విద్యార్థులలో వాళ్ళ మనసులలో ఈ జానపద కళా బీజాలు నాటితే అవి కొన్ని లక్షలై మళ్ళీ వెలుగునిస్తాయమ్మా. అంటే చాలా మంచి ఆలోచన, అంటే చాలా గొప్ప ఆలోచన చేసిండ్రు మీరు. ఎందుకంటే జానపదం అట్లా అక్కడే ఆగిపోకుండా ప్రతి ముందు తరాలకు కూడా జానపదం అంటే ఏందో తెలియాలి అనేది చాలా మంచి ఆలోచన అండి. చాలా మంచి ఆలోచన. మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలి అని అంటే తరగతి గది మౌలికమైనటువంటి విషయం, అది ముఖ్యమైన విషయం.
అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు వస్తున్న కళాకారులకి ఇప్పుడు తరాల వారికి అంటే ఇప్పుడు కూడా జానపదంలోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము డప్పు నేర్చుకుందాం అనుకుంటారు, కొత్తగా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుందాం అనుకుంటారు. అట్లా రావాలనుకునే కళాకారులకు మీరేం చెప్తారు? లోకకళా వికాస పరిషత్తు 24/7 ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. డప్పు నేర్చుకోవాలన్నా, కళా విద్యకు సంబంధించినటువంటి ఏ టీచర్ అయినా, ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉండేటువంటి ఏ టీచర్ అయినా విద్యార్థి లోకానికి ఒక కొత్త విషయాన్ని చెప్పాలి, జానపద బాణీలు నేర్చుకోవాలని ఎప్పుడొచ్చినా డాక్టర్ లింగా శ్రీనివాస్ లోకకళా వికాస్ పరిషత్ తరపున ఏ సమయం వచ్చినా మేము టీచర్లకు ట్రైన్ చేయడానికి చేస్తున్నాము, ఇక ముందైనా చేస్తాం. ఓకే, మీరు ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. లింగా శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అయితే నేర్చుకోవచ్చు అంటారు. 100%. అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఊరికే అట్లా ముగించడం నాకు ఇష్టం లేదు. అయితే మీరు రాసిన పాట హైదరాబాద్ మీద. సో హైదరాబాద్ మీరు రాసి మీరు స్వరకల్పన చేసిన పాట ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో ముగింపు పాటగా మనం ఈ స్ఫూర్తి వేదిక మీద ప్రారంభించినప్పుడు నేను హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు నా హైదరాబాద్ నచ్చలేదన్న కదా, ఇప్పుడు హైదరాబాద్ మస్తు నచ్చింది నాకు. అవునా? అంటే ఇక్కడే హైదరాబాద్ ఇప్పుడు ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చింది హైదరాబాద్. అఖిల భారతం గుప్పిట ఒదిగితే భారతదేశంలో మొన్న రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో వాడు ఈ తెలంగాణ హైదరాబాద్లో లేడు చెప్పండి, అవునా కదా? ఎంతో మందికి జీవన మార్గాన్ని చూపింది హైదరాబాద్ దారి, జీవనోపాధి చూపించింది. ఎంతో మంది కళాకారులకు కూడా మంచి జీవనోపాధి కల్పించింది హైదరాబాద్. ఈ హైదరాబాద్ వస్తే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ 1/2 కా ఇరానీ చాయ్ బాత్ మిలేతో బాయి బాయి. అద్భుతం, చాలా అద్భుతం. చలో చలో జీ హైదరాబాద్, సచ్చా దిల్ కా జిందాబాద్. దేశం మొత్తం తిరిగి చూడు ఏ నగరం అయినా ఇస్కే బాద్. చలో చలో జీ హైదరాబాద్, సచ్చా దిల్ కా జిందాబాద్. బాగుమతికి కులీ కుతుబ్ షా ప్రేమతో ఇచ్చిన నజరానా. మక్క మసీదు పురాణ పూలు కట్టించెను మన జహాపన. కోపం రోషము అన్నీ ఉన్నా ఇక్కడ అందరూ ఒకటేనోయ్. 1/2 కా ఇరానీ చాయ్, 1/2 కా ఇరానీ చాయ్, బాత్ మిలే తో భాయి బాయ్. చలో చలో జీ హైదరాబాద్, సచ్చా దిల్ కా జిందాబాద్. ఆకలి కడుపుకు 5 రూపాయలకు అన్నమునే వడ్డించిందోయ్. అలు పెరుగక పని చేసేవానికి తగిన పనిని చూపించిందోయ్. ఆకాశమంటే బంగళాలోను ప్యారు మహబ్బత్ మిల్తే యార్. ఆకాశమంటే బంగళాలోను ప్యారు మహబ్బత్ మిల్తే యార్. అర్ధరాత్రి నీకు ఆకలేసిన దమ్కా బిర్యానీ తయార్. చలో చలో జీ హైదరాబాద్, సచ్చా దిల్ కా జిందాబాద్. అద్భుతం అండి, చాలా బాగుంది. హైదరాబాద్ గురించి అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు, కానీ మీరు అవి పాట రూపంలో అందరికి గుర్తుండిపోయేటట్టు వాడారు. 10 చరణాలు. అంటే సంస్కృతి అంతా చూయించాలని. రాతి కోటలు, రహదారులు, రత్నాల రాశుల గనిదిరా, బాగేయాం ఉద్యానవనాలతో భాగ్యనగరదే బంధమురా అని బాగుంది. అద్భుతంగా వాడిరు. హైదరాబాద్ పాట చాలా బాగుంది. మీ జానపద విజ్ఞాన రంగంలో మీరు చేస్తున్న కృషి, మీరు అనుకున్నది సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా జానపద కళా విద్య ఇంకా ఎప్పుడు ప్రపంచవ్యాప్తం కావాలని ఈ స్ఫూర్తి వేదిక తరపున మీరు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ చెప్పిన విశేషాలు. సో తిరిగి వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టీసాట్ చూస్తూనే ఉండండి.